పురంలో పై చేయి కాంగ్రెస్ దే. సో మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ జోరు 66 మున్సిపాలిటీలు 3 కార్పొరేషన్లో విజయం సాధించింది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, పాలమూరు జిల్లాలో మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ కి సంబంధించి 2995 వార్డులు డివిజన్లకు గాను ఇక 1530కి పైగా స్థానాల్లో గెలుపు. మెదక్తో పాటు హైదరాబాద్ శివార్లో బీఆర్ఎస్ దూకుడు ప్రదర్శించినట్టు కూడా తెలుస్తుంది. 13 పురపాలికలు, 781 వార్డులు. ఇక డివిజన్ లో గెలుపొందిన గులాబీ పార్టీ. కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్ లో బీజేపీకి మెజారిటీ. రాష్ట్ర వ్యాప్తంగా 36 మున్సిపాలిటీలతో పాటు 4 కార్పొరేషన్ లో హాంగ్ పరిస్థితి నెలకొన్నట్టు కూడా తెలుస్తుంది. సో క్యాంప్ రాజకీయాలకు తెరలేచినట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఫలితాలు వెలువడక ముందే, సో ఇంతకు ముందు చూసుకుంటే గతంలో అయితే ఫలితాలు వెలువడిన తర్వాత ఈ క్యాంప్ రాజకీయాలు అయితే తెరలేసేవి. ఇప్పుడు ఫలితాల రోజే, ఫలితాలకు ముందు రోజే ఈ క్యాంప్ రాజకీయాలు కూడా తెరలేపుతున్నాయి. సో ఒకటి ఏంటంటే అభ్యర్థులు ఎవరైతే ఉంటాయో అభ్యర్థుల్ని ఫలితాలకు ముందే పార్టీలు, ప్రధాన పార్టీలు శిబిరాలకు తరలిస్తున్న ఒక వైనాన్ని కూడా మనం ఇప్పటివరకే చూసుకున్నాం. ఇక చూసుకుంటే కాంగ్రెస్ ఫుల్ జోష్. అంచనాలకు తగిన ఫలితాలతో నేతల్లో ఉత్సాహం కనిపిస్తుంది. పార్టీ పనితీరు, సంక్షేమం మంచి ఫలితాన్ని ఇచ్చాయంటూ కూడా పార్టీ కేడర్ అభిప్రాయపడుతుంది. ఇక ఢిల్లీ నుంచి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు సీఎం. ఇక బీఆర్ఎస్ కి సంబంధించి ఇక్కడ చూసుకుంటే ఇంకాస్త కష్టపడి ఉంటే 781 వార్డులు డివిజన్ లో విజయం సాధించేది అంటూ కూడా కొన్ని అంచనాలు అయితే వినిపిస్తున్నాయి. 13 మున్సిపాలిటీలు కైవసం. ఇతరులు మద్దతిస్తే మరో 4-5 దక్కే ఛాన్స్. బీఆర్ఎస్ కి మరికొంతమంది మద్దతు ఇచ్చుంటే కూడా మరికొన్ని 4-5 కానీ దక్కే ఛాన్స్ ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. ఇక అంచనాలకు దూరంగా బీజేపీ. సో మున్సిపాలిటీలో బీజేపీకి నిరాశజనక ఫలితాలు. అలాగే పార్టీ బలంగా ఉందని భావిస్తున్న ఉత్తర తెలంగాణలో కూడా అంతంత మాత్రంగానే గెలుపు కనిపిస్తుంది. సో ఓటమి కారణాలు, ప్రభావం చూపిన అంశాలపై విశ్లేషణ జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది పార్టీ పరంగా.